వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. ఇక మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ యొక్క కాలేజీలో గెస్ట్ లెక్చరర్లకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడానికి ఒక కమిటీ అనేది వేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్గదర్శకాలు అనేవి రీసెంట్గా జారీ చేయడం జరిగిందంటూ కూడా రావడం జరిగింది అనమాట. సో ఈ యొక్క గెస్ట్ లెక్చరర్స్కి సంబంధించి కానీ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి ఉద్యోగుల సంబంధించిన నోటిఫికేషన్స్ కానివ్వండి, అదేవిధంగా వాళ్ళ ప్రాబ్లమ్స్ సంబంధించిన వీడియోస్ కూడా మనం ప్రీవియస్ వీడియోస్లో క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. అదేవిధంగా కొన్ని యూనివర్సిటీలో రీసెంట్గా రిలీజ్ చేసిన అవుట్సోర్సింగ్ పోస్టులకు సంబంధించి అవకతవకలు చేయని కూడా మనకి రావడం జరిగింది. దాని గురించి కూడా 132 పోస్టులు అనేది సుమారుగా క్యాన్సిల్ అనేది చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా మనం అప్డేట్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఖచ్చితంగా కింద వీడియోస్ లింక్ అనేది ఇవ్వబడుతుంది, మీరు చూసుకోవచ్చు అనమాట. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రాష్ట్రంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బోధించడానికి అవసరమైన గెస్ట్ ఫ్యాకల్టీ నియామకానికి సంబంధించినటువంటి ఆర్డర్స్ అనేవి వెలువడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 132 డిగ్రీ కాలేజీల్లో అవసరమైన గెస్ట్ లెక్చరర్ నియామకం కోసం కళాశాల విద్యా కమిషనర్ ఎవరైతే ఉన్నారో వారు మార్గదర్శకాలను జారీ చేయడం జరిగింది. ఇక గెస్ట్ లెక్చరర్ల నియామకానికి స్థానిక డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులను స్వీకరించాల్సి ఉంటుంది. ఇక 3 సభ్యులతో కూడిన కమిటీ నియామకాలను చేపట్టాలని పేర్కొంటూ మార్గదర్శకాలు అనేవి జారీ చేయడం. కాలేజీ ప్రిన్సిపల్, స్థానిక కాలేజీ ప్రిన్సిపల్, కాలేజీలోని సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీలతో వీరు సభ్యులుగా ఉంటారనమాట, మెంబర్స్గా. 3 సభ్యుల కమిటీ వచ్చిన దరఖాస్తులు పరిశీలించి గెస్ట్ లెక్చరర్లను నియమిస్తారు. ఫైనల్గా షార్ట్ లిస్ట్ చేసి వీరిని ఎంపిక చేస్తారంటూ కూడా రావడం జరిగింది. ఇక గెస్ట్ లెక్చరర్ 2021 and 22 విద్యా సంవత్సరానికి మాత్రమే కొనసాగిస్తారు. వచ్చే విద్యా సంవత్సరానికి వచ్చేప్పటికీ వీరిని ఆటో రెన్యువల్ చేయరు. వీరి నియామకం కేవలం అవర్లీ బేస్డ్గా ఉంటుందంటూ కూడా మార్గదర్శకాల్లో స్పష్టం చేయడం జరిగింది. ఇక వీక్లీ 72 అవర్స్తో కొంత బోధన వీరు టీచ్ చేయాల్సి ఉంటుంది. వారి వేతనం కూడా వారు చెప్పిన పీరియడ్ని బట్టే ఉంటుంది. ఇక ఈ యొక్క టీచింగ్ అనుభవం ఉన్న వారికి, ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి వెయిటేజ్ మార్కులు ఇవ్వనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 132 గవర్నమెంట్ డిగ్రీ కాలేజీల్లో సుమారు 750 గెస్ట్ లెక్చరర్లు అవసరం ఉంటారని వీరు చెప్పడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో గత ఏడాది కరోనా నేపథ్యంలో గెస్ట్ లెక్చరర్లు ఉపాధి లేకుండా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, గురుకుల జూనియర్ డిగ్రీ కాలేజీల్లో గత ఏడాది పనిచేసిన గెస్ట్ లెక్చరర్లను తీసుకున్న మాదిరిగానే ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో కూడా గత ఏడాది అంటే 2019-20 విద్యా సంవత్సరంలో పనిచేసిన గెస్ట్ లెక్చరర్ని కొనసాగించాలో చర్యలు తీసుకోవాలని తెలంగాణ అధ్యాపకులు ఎవరైతే ఉంటారో వారు డిమాండ్ చేయడం జరిగిందన్నమాట. సో ఇక్కడ వచ్చేటికి ప్రధానంగా వచ్చేప్పటికీ ఈ యొక్క గురుకులు కానివ్వండి, ఇంతకుముందు కాలేజీలు కానివ్వండి, ఏ విధంగా అయితే ఫిల్ చేస్తారో అదేవిధంగా ఫిల్ చేయాలంటూ కూడా వీరు కోరడం జరిగింది. ఇక్కడైతే ప్రధానంగా 2021-22 సంబంధించి ఈ యొక్క గెస్ట్ లెక్చరర్ల నియామకం అనేది జరుగుతుంది. అయితే వీరిని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అనేది రెన్యువల్ అయితే చేయరనమాట. ఈ యొక్క మార్గదర్శకాలు అనేది క్లియర్గా వారికి ఆర్డర్స్లో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వీక్లీ వీరు వచ్చేవారికి 72 అవర్స్ అనేది ఖచ్చితంగా టీచ్ చేయాలి. ఎవరైతే ఈ అవర్స్ ప్రకారమే వీరికి శాలరీస్ అనేవి కూడా బేస్ అయ్యేంటూ కూడా ఇక్కడ రావడం జరిగిందనమాట. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 132 గవర్నమెంట్ డిగ్రీ కాలేజీల్లో సుమారు వచ్చేప్పటికి వీరికి 750 వరకు కూడా పోస్టులు అనేవి ఫిల్ చేయాలంటూ గెస్ట్ లెక్చరర్స్కి సంబంధించి ఇక్కడ ఈ రాష్ట్రానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో నవీన్ మిట్టల్ గారు తెలపడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించి మనకి ఇంకో న్యూస్ పేపర్లో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాలకు మార్గదర్శకాలు ఖరారు అంటూ కూడా సేమ్ పాత వారిని రెన్యువల్ చేయాలంటున్న అధ్యాపకులు అంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అయితే కోవిడ్-19 సిచ్యువేషన్ టైంలో వీరు ఎదుర్కొన్నటువంటి ప్రాబ్లమ్స్కి అనుగుణంగా వీరిని ఫిల్ చేయాలంటే ఎవరైతే రీసెంట్గా ఫిల్ అయ్యారో ఇంతకుముందు వారికి మళ్ళీ అవకాశం ఇవ్వాలంటే వీరు తమ వాదనలు అనేది వినిపించడం జరిగింది. ఏదేమైనా ఒక కమిటీ ద్వారా ఫైనలైజ్ చేసి వీరిని తీసుకోవడం జరుగుతుందంటూ కూడా మాట్లాడడం జరిగింది. సో ఇది ఈరోజు మనకి సంబంధించిన అప్డేట్స్ అనమాట. మనకి కంప్లీట్గా గెస్ట్ లెక్చరర్స్కి సంబంధించి అప్డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.